హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జీపీఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియోని చూస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనం ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం. మన యాప్లో దీనికి సంబంధించినటువంటి తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి. తెలుగు మీడియానికి సంబంధించి పూర్తి కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఒకవేళ మనకు సిలబస్ కనుక చేంజ్ అయినట్లయితే, లైక్ భూభారతి యాక్ట్ లాంటి సబ్జెక్ట్ని కూడా తీసుకొచ్చినట్లయితే దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయబడుతుంది. ఇప్పుడైతే 199 రూపీస్కి అందిస్తున్నాం. మళ్ళీ ఒక కొత్త సిలబస్ కనుక వచ్చినట్లయితే ప్రైస్ అనేది పెంచుతాం కనుక, సో మీకు ఇప్పుడు తీసుకుంటే ఇదే ప్రైస్కి మీకు చేంజ్ అయిన సిలబస్ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా ఒక 250+ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఒక 5 to 6 అవర్స్ క్లాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఒక 40 to 50 డేస్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా కంప్లీట్ చేయబడుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనం ఈ వీడియోలో ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉండవచ్చు అనేది చూద్దాం. ఆల్రెడీ మనం మధ్యాహ్నం ఒక వీడియో అయితే చేసాం. ఏదైతే మనకు 25న ఈ పూర్వపు వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓలకు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఆ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది కూడా చూసాం. దాదాపుగా 3500 మంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది. అండ్ రిమైనింగ్ దాదాపుగా 7400 వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి. సో మనకు 7400 వేకెన్సీస్ తోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ నేను మధ్యాహ్నం చేసిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్స్ అనేది నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే చాలామంది అభ్యర్థులు, సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే 3500 మంది ఎగ్జామ్ రాశారు కదా, సో వాళ్ళు అవి కాకుండా ఇక రిమైనింగ్ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉండవచ్చు అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇక్కడ మనం జిల్లాల వారీగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వేకెన్సీస్ 1 or 2 కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. సో మ్యాక్సిమం మనకు ఇన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి 382 వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి 151 వేకెన్సీ ఉండబోతున్నాయి. అండ్ భువనగిరికి సంబంధించి 194. అంటే ఇప్పుడు మనకు ఈ 3500 మంది సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళని తీసేయంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి రిమైనింగ్ వేకెన్సీ అన్నమాట ఇవి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 198 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కొత్తగూడెంకి సంబంధించి 236 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్కి సంబంధించి 33 వేకెన్సీస్, రంగారెడ్డికి సంబంధించి 392 వేకెన్సీ ఉన్నాయి. అండ్ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 123, అండ్ సిరిసిల్లకు సంబంధించి ఇక్కడ 126 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఇక్కడ ములుగుకు సంబంధించి 291 వేకెన్సీస్ ఉన్నాయి. నేను ఈ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆసిఫాబాద్ సంబంధించి 394, గద్వాల్ 155, అండ్ జనగామ 101, అండ్ ఆదిలాబాద్కు సంబంధించి 459, పెద్దపల్లిలో 145 వేకెన్సీస్, అండ్ వనపర్తిలో 157, మెదక్లో 333, నిర్మల్లో 369 వేకెన్సీ అయితే ఉన్నాయి. 1-2 వేకెన్సీస్ అట్టిగా మేబీ మనకు ఫైనల్ వరకు అయితే కావచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారా, లేకుంటే దీనిలో మరి ఇంకేమైనా చేంజెస్ చేస్తారని మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాయంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ విలేజెస్ పరంగా మనం చూసినప్పుడు ఇవి మనకు అక్కడ ఉండబోతున్నటువంటి వేకెన్సీ అనమాట. సో నారాయణపేట జిల్లాలో కనుక చూసినట్లయితే 178, భూపాలపల్లిలో 142, హన్మకొండలో 60, నాగర్ కర్నూల్లో 287, మహబూబాబాద్లో 178, జగిత్యాలలో 174, మంచిర్యాల చూసినట్టయితే 297. ఇక్కడ చాలా వేకెన్సీ వస్తున్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్లో 212, వికారాబాద్లో 412, ఇక్కడ కూడా హైయెస్ట్ వేకెన్సీ అయితే కనబడుతున్నాయి. సిద్దిపేటలో 273 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్లో చూసుకుంటే 47. యాక్చువల్గా కరీంనగర్లో అంతకుముందు 1 or 2 వేకెన్సీస్ ఉండే, ఇప్పుడైతే వేకెన్సీస్ పెరిగినాయి. చాలామంది కరీంనగర్ జిల్లాకు సంబంధించి వచ్చి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే అడుగుతున్నారు. సో వరంగల్లో చూసినట్లయితే ఇక్కడ 21 వేకెన్సీ వస్తున్నాయి. కరీంనగర్లో 47 వేకెన్సీ అయితే వస్తున్నాయి. సంగారెడ్డిలో 418, ఇక్కడ కూడా హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నిజామాబాద్ జిల్లా కనుక చూసినట్లయితే 219, కామారెడ్డి వచ్చేసి 202 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్. అంటే ఎగ్జామ్ రాయంగా మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మనకు టోటల్గా 7000+ వేకెన్సీస్ తోటి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి రావడానికి అయితే అవకాశం ఉంది. దానిలో మనకు జిల్లాల వారీగా ఈ రకంగా వేకెన్సీ అయితే ఉంటాయి. చాలామంది అభ్యర్థులు మార్నింగ్ చేసిన అంటే మధ్యాహ్నం చేసిన వీడియో కింద వీటికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ కావాలి సార్, సిలబస్ కావచ్చు, ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి వీడియో చేయడం అని చెప్పేసి అడిగారు. నేను ఆల్రెడీ ఒక 2 or 3 వీడియోస్ చేశాను. నేను జీపీఓకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జనరల్ స్టడీస్కి సంబంధించి ఎట్లా చదవాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ చదివితే మంచి స్కోర్ వస్తుంది అనేటువంటి వివరాలతో ఒక వీడియో చేశాను. ఆల్రెడీ అది మనకు ఒక 70,000+ వ్యూస్ కూడా వెళ్ళడం జరిగింది. నేను
దాన్ని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మనం ఇప్పటివరకు చేసినటువంటి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన వాటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసేటువంటి ఐటమ్స్ చేయండి. దానిలో ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ప్రీవియస్లో ఇది విఆర్ఓ అనేది కదా, ఆ విఆర్ఓ ఎగ్జామ్లో ఎట్లా ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి ఆ పేపర్ అనాలిసిస్ కూడా నేను ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు వాటిని చూడండి. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ భూభారతి యాక్ట్ కనుక మనకు తీసుకొచ్చినట్లయితే నేను దానికి సంబంధించినటువంటి ఫ్రీ వీడియోస్ కూడా మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ వచ్చినట్లయితే నేను మీకు ఎట్లా ప్రిపేర్ కావాలి కంప్లీట్గా గైడెన్స్ ఇస్తూ అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ జనరల్ స్టడీస్ కావచ్చు, భూభారతి యాక్ట్కి సంబంధించినటువంటి ఫ్రీ సెషన్స్ కూడా మన యూట్యూబ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. జస్ట్ ఒక వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ధర్నా చౌక్ దగ్గర మనకు ధర్నా కూడా చేయడం జరిగింది. జూన్ 2న నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్య తీసుకుంటుంది అనేది చూడాలి. జూన్ 2న ఈ రిమైనింగ్ వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మీరు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తుందో మనం వేచి చూడాలి. సో ఇక్కడ 3500 మెంబర్సే సెలెక్ట్ అయ్యారు కనుక ఆ మెంబర్స్ తోటే ఇప్పుడున్నటువంటి భూభారతి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. 100% మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఎన్ని వేకెన్సీస్ తోటి ఇస్తారు, ఉన్నటువంటి టోటల్ వేకెన్సీ తోటి ఇస్తారా, ఇంకేమైనా తగ్గించి ఇస్తారా అనేది చూడాలి. అది ఎప్పుడు ఇస్తారనేది కూడా ఇంకా మనకు క్లారిటీ లేదు. జూన్ 2న దీనిపైన ఏమైనా ప్రకటన వస్తుందో లేదో చూడాలి. దాంతోపాటు ఇంకా జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా త్వరగా ఈ జూన్ 2న దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు చాలామంది నిరుద్యోగులు అయితే ఈరోజు ధర్నా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం మరి ఏమైనా ప్రకటన ఇస్తుందో లేదో చూడాలి. సో ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో అండ్ అదేవిధంగా ఇన్స్టా పేజ్లో కూడా అక్కడ నేను పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టా పేజ్ని అదేవిధంగా టెలిగ్రామ్ను ఫాలో అవ్వండి. అక్కడ నుంచి మీరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు మన ఛానల్ ద్వారా జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకొచ్చాం. చాలా తక్కువ ప్రైస్కి మనం ఇప్పుడు ఈ కోర్స్ని అయితే అందిస్తున్నాం. తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇంగ్లీష్ మీడియం అయితే 299 ఉంది, తెలుగు మీడియం అయితే 199 రూపీసే ఉంది. ఒకవేళ సిలబస్ చేంజ్ అయ్యి 2 పేపర్స్ వచ్చినట్లయితే ఇంకా ప్రైస్ అనేది పెంచుతాం. సో అప్పుడు ప్రైస్ పెంచితే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి అదే ప్రైస్ ఉంటుంది. ఇదే ప్రైస్ తోటి పెంచిన ప్రైస్ అనేది కొత్తగా తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే తీసుకున్నటువంటి ఐటమ్ చేయండి.